H1B వీసా వాళ్ళకి ఇండియాలో జాబ్స్ దొరకట్లేదట. అంటే ఇప్పుడు H1B మీద అమెరికాలో ఉండి ఎవరెవరైతే లే ఆఫ్‌లలో గానీ, జాబులు దొరకక గానీ, ఫర్ సమ్ రీజన్ ఏదో ఒక రకంగా ఇండియాలో స్టక్ అయిపోయి అపాయింట్మెంట్స్ కోసం వెళ్ళిపోయిన వాళ్ళు గానీ, ఇలాంటి వాళ్ళందరూ ఎవరైతే ఇండియాలో జాబ్స్ ట్రై చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి చాలా కష్టంగా ఉందట. వాళ్ళకి జాబ్స్ దొరకట్లేదనేసి ఒక ఆర్టికల్, అంటే ఎక్స్‌పియానో అని ఒక స్టాఫింగ్ ఫర్మ్ ఉంది కదా! వాళ్ళు లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేశారు. దానికి సంబంధించిన ఒక లింకు అవన్నీ పెట్టేసి ఏంటంటే, అసలు ఇండియాకి ఏ ఇయర్ ఎంతమంది వెళ్ళారు, అమెరికాలో కూడా జాబ్స్ రావట్లేదు. 24 మంత్స్‌లో అంటే జూన్‌లో వచ్చేసి యాక్చువల్‌గా లాస్ట్ 24 మంత్స్ నుంచి కంపేర్ చేస్తే జూన్‌లో ఆల్మోస్ట్ రిక్రూట్మెంట్ చాలా డౌన్ ఉందంట. మొన్న ఈవెన్ మే వరకు కూడా రిక్రూట్మెంట్ బాగానే ఉంది, కానీ జాబ్ రిక్రూట్మెంట్ జూన్‌కి వచ్చేటప్పటికి 24 మంత్స్‌లో, అంటే ఇన్ని నెలల్లో లేనిది ఇప్పుడు అసలు H1B హైరింగ్ అనేది చాలా తగ్గిపోయింది. ఎట్ ద సేమ్ టైం ఇండియాకి వెళ్ళిన వాళ్ళకి జాబులు రావట్లేదు అనే దాని గురించి ఆ పర్టికులర్ ఆర్టికల్, దానికి సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతా. అసలేంటి మనం ఏమన్నా చేయొచ్చా? ఇప్పుడు చాలామంది వెళ్ళిపోదాం అనుకునే సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు టాలెంట్ లేక, స్కిల్ లేక కాదు, జాబులు లేక మెయిన్ ప్రాబ్లమ్ అది. సో దాని గురించి వెరీ ఇంపార్టెంట్ వీడియో మనం డిస్కస్ చేద్దాము. 3-4 ఆప్షన్స్ కూడా, అంటే ఇండియా కాకుండా ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా అవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. మీరైతే లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 65% ఉన్నారండి యాక్చువల్గా నా ఛానల్లో. ఒక 20-25% మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తాను. నేను అనలిటిక్స్లో చెక్ చేశాను. సో చూసేవాళ్ళు కొంచెం ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం మంచి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్, ఇంత రీసెర్చ్ చేసి ఇవ్వడానికి బూస్టింగ్గా ఉంటుంది. ఇంకొక వీడియో లైక్ అయితే ఇవ్వండి, ఎవరికైనా షేర్ చేస్తా అంటే చేయండి. సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్తే ఏంటంటే, ఇప్పుడు అకార్డింగ్ టు వీళ్ళ డేటా ప్రకారము యాక్చువల్గా ఏంటంటే 2026 అంటే ఇప్పుడు ఈ ఇయర్ 7,300 H1B వీసా హోల్డర్స్ ఇండియా వెళ్ళిపోయారంట. ఓకే, వేరేస్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2025లో 15,100 H1B వీసా హోల్డర్స్ రిటర్న్ అయ్యారంట. 2024కి వచ్చేటప్పటికి 9,700 H1B వీసా హోల్డర్స్ యాక్టివ్లీ వర్కింగ్ ఇన్ అమెరికా ఫర్ ఎనీ రీజన్. జాబులు పోయో, లేకపోతే 60 days గ్రేస్ పీరియడ్లో జాబ్ రాకనో, లేకపోతే హైరింగ్ లేకనో, లేకపోతే సమ్ వాట్ ఎవర్ ద రీజన్, ఇలాగా దగ్గర మొత్తం లెక్క చూసుకుంటే రఫ్లీ అరౌండ్ 30,000 అయితే ఉంటారు. అఫీషియల్ ఫిగర్స్ ఇవి. అఫీషియల్ ఇన్ ద సెన్స్ వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్లో ఉన్నటువంటి ఫిగర్స్ అనమాట ఇవి. ఇవి కాకుండా జనరల్గా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉండుంటారు. ఓపీటీ, స్టెమ్ ఓపీటీ స్టూడెంట్స్ వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉండుంటారు. డిపోర్టేషన్లో అక్కడక్కడ వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉండుంటారు. సో వీళ్ళందరూ వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, యూఎస్లో దగ్గర ఇప్పుడు వీళ్ళ ఇచ్చిన డేటా ప్రకారం ఏంటంటే ఇప్పటికి 130,000 లే ఆఫ్స్ జరిగినాయి అంట రీసెంట్గా చూసుకుంటే. సో పెద్ద కంపెనీస్ అన్నీ లే ఆఫ్స్ చేస్తున్నాయి. లే ఆఫ్స్ చేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి, అంత పెద్ద కంపెనీస్లోంచి లే ఆఫ్ అయి బయటకు వచ్చిన వాళ్ళకి శాలరీ హై ఉంటుంది, ఎక్స్పీరియన్స్ హై ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అదే లెవెల్ పొజిషన్కి వెళ్ళాలి కదా. సో లో లెవెల్ పొజిషన్కి కన్సల్టెంట్ దగ్గరకు వెళ్ళి నేను జాబ్ చేస్తా అని చేయలేరు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు యాక్చువల్గా చాలామంది. రీసెంట్గా చూసుకుంటే ఇప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లోనే కొంతమంది ఏంటంటే, మొన్నటి దాకా వాళ్ళు తీసుకునేటువంటి శాలరీ కానీ దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు 1 year, 1.5 year, 12 months, 16 months ఇలాగా చాలామంది గ్యాప్, జాబ్ రాక, అంటే జనరల్గా ఏంటంటే మనము ఒక శాలరీ, లెవెల్ ఆఫ్ శాలరీ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మనం అంతకన్నా తక్కువ వెళ్ళలేము. ఇప్పుడు ఉన్న మార్కెట్ సిచ్యువేషన్లో కాంపిటీషన్ అయిపోయింది. ఎలా అయిపోయిందంటే, ఎగ్జిస్టింగ్ H1B వీసా హోల్డర్స్, దాంతోపాటు ఓపీటీ, స్టెమ్ ఓపీటీ, తర్వాత ఆల్రెడీ లే ఆఫ్లు ఉన్నోళ్ళు, ఇలాగా ఒక జాబ్కి కొన్ని వేల మంది కాంపిటీషన్లో ఉన్నారు. దానికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విపరీతంగా టేక్ ఓవర్ చేసుకొని వర్క్ చాలా ఫాస్ట్గా చేసేస్తుంది. సో ఇలాంటి టైంలో ఎవరైనా కంపెనీస్ హై శాలరీ ఇచ్చి పెట్టుకుంటారు ఎంప్లాయీస్ని, అన్లెస్ అంటిల్ వాళ్ళు ఏమైనా ఏఐలో ఇంకా ఎక్స్పర్ట్ అయ్యిండో, లేకపోతే మంచి హైలీ టాలెంటెడ్ ఉంటే తప్ప. సో కాబట్టి కంపెనీస్ శాలరీస్ కట్ డౌన్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒక 15+ years ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ 20 years ఉన్నటువంటి వాళ్ళు 10 years బ్యాక్ మీరు ఏ జీతానికి పనిచేశారో ఆ జీతానికి కాంప్రమైజ్ అయ్యి చాలామంది చేస్తున్నారు. వెరీ ట్రూ. నాకు ఓపెన్గా తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు చాలామంది. మరి ఏం చేయాలి, తప్పదు, ఇప్పుడు జాబ్ రావట్లేదు. 15 months ఖాళీ కూర్చున్న ఒక అతను చెప్పాడు నాకు, ఫ్రెండ్. ఓకే, నేను ఇంత శాలరీకి జాయిన్ అయ్యానని. అదే 15 months ఖాళీ కూర్చున్న తర్వాత ఇంటి రెంటులు, ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కదా. మరి డెఫినెట్గా తక్కువకి చేరక ఏం చేస్తారు మరి, ఆప్షన్ లేదు. అంత శాలరీ ఎవడు ఇవ్వట్లేదు.
ఆల్రెడీ ఉన్న శాలరీలు ఉన్న వాళ్ళకి ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా అంత శాలరీలు ఇవ్వట్లేదు. వీళ్ళతో పాటు ఎవరు పోటీ పడుతున్నారు తెలుసా? యంగ్ జనరేషన్ పోటీ పడుతున్నారు. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళు చేయగలుగుతున్నారు ఇలాంటి పనులన్నీ. ఒక టీంలో చూసుకుంటే దగ్గర దగ్గర 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, మామూలుగా రీసెంట్గా లాస్ట్ ఇయర్ క్యాంపస్లో జాయిన్ అయిన వాళ్ళు, లేకపోతే 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అందరు కలిపి ఒకే టీంలో ఉంటున్నారు. ఓకే, సో కాబట్టి ఎక్స్పీరియన్స్కి పెద్ద వాల్యూ లేదు. ఇప్పుడు ఈ H1B వాళ్ళకి ఎందుకు ఇండియాలో జాబులు దొరకట్లేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హై సాలరీ ఎక్స్పెక్టేషన్స్. ఓకే, ఇంత సంపాదించిన తర్వాత ఒక్కొక్కళ్ళు $120,000 అమెరికాలో సంపాదించి ఇండియా వెళ్తే మీకు ఎంత లేదన్నా నెలకి చూసుకుంటే 5-6 లక్షల పైన ఉంటుంది శాలరీ. ఓకే, ఎంత మిగులుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఒక 5-6 లక్షల పైన అయితే ఖచ్చితంగా శాలరీ నెలకు ఉంటుంది. మీరు అదే శాలరీ ఇండియాలో ఎక్స్పెక్ట్ చేస్తే హైలీ ఇంపాసిబుల్. ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఒక 30 lakhs, 40 lakhs, 50 lakhs మీ ఎక్స్పీరియన్స్ని బట్టి. ప్రెజెంట్ అసలు ఇక్కడ క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే, అంత శాలరీస్ కంపెనీ ఇస్తాయా అనేది పక్కన పెడితే అసలు కంపెనీలో జాబ్స్ ఉన్నాయా? ఉంటే ఆల్రెడీ పనిచేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా ఇండియాలో, వాళ్ళని కాదని మీరు అమెరికా నుంచి వచ్చారని చెప్పి జాబ్స్ అయితే స్పెషల్గా ఇవ్వలేరు కదా. ఎందుకంటే ఇండియన్ ఇప్పుడు ఎంత లేదన్నా అమెరికాలో పనిచేయడము, అబ్రాడ్లలో పనిచేయడము కొంత డెఫినెట్గా చాలా ఈజీ అండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా ఈజీ. ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్లో ఏంటంటే ఇంటర్వ్యూలలో తాట తీస్తారు, వర్క్లలో కూర్చోబెట్టి కూడా చాకరీ చేపిస్తారు ఆ కంపెనీస్. ఎందుకంటే అవుట్సోర్సింగ్ కంపెనీస్ కాబట్టి విపరీతమైన పని అనేది చేయించుకుంటూ ఉంటారు అనమాట. సో అక్కడ ఆల్రెడీ చాలామంది టాలెంటెడ్ పీపుల్ జాబులు లేక జాబుల కోసం తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని కాదని ఇంత హై శాలరీ ఇచ్చి నువ్వు అమెరికా నుంచి వచ్చావని నిన్ను పెట్టుకోరు కదా, అన్లెస్ అంటిల్ డిఫరెంట్ ఇది ఉంటే తప్ప. సో ప్రస్తుతానికి H1B వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఏంటి అంటే ఇండియా పోయినా మనకి జాబ్ దొరుకుతుందా దొరకదా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారనమాట. దొరకపోవడానికి కారణం అయితే చెప్పాను కదా, హై ఎక్స్పెక్టేషన్స్ శాలరీ మెయిన్ అదే. ఎందుకంటే అంత సంపాదించి వచ్చి 10 లక్షలకి, 15 లక్షలు, 14 లక్షలకి అయితే ఎవరు పని చేయలేరు. ఓకే, బట్ జాబ్ కావాలి అంటే కాంప్రమైజ్ కావాల్సిందే. దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, మీరు మార్కెట్లో అట్లీస్ట్ జాబ్ వచ్చింది అని ఇప్పుడు ప్రస్తుతం జాయిన్ అవ్వాలి అనుకుంటే కాంప్రమైజ్ కావాలి, లేదు అంటే బిజినెస్ చేసుకోవాలి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఎవరైనా సరే H1B వీసా మీద ఉండి మీకు డౌట్ కొడుతుంది, ఏమన్నా తీసేస్తారేమో, ఈ కంపెనీ వాళ్ళు తీసేసేలాగున్నారు అని అనుకుంటే, నేను ఈ మధ్యన విన్నా చాలామంది యాక్చువల్గా ఇండియా ఆఫర్స్ తీసుకుని వెళ్ళిపోతున్నారంట. అంటే చాలా కంపెనీస్ అవుట్ సోర్సింగ్ ఇస్తున్నాయి ఇండియాకి. ఓకే, అబ్రాడ్ నుంచి చాలా కంపెనీస్ కూడా ఈ వీసా హెడ్ఏక్లు కానీ లేకపోతే టాలెంట్ హెడ్ఏక్లు కానీ ఇవన్నీ తట్టుకోలేక ఎందుకు వచ్చిన తలనొప్పి రా బాబు అని చెప్పేసి కంపెనీస్ చాలా వరకు అవుట్ సోర్సింగ్ ఇస్తున్నాయి. అలా అవుట్ సోర్సింగ్ కూడా జాబులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇలా అవుట్ సోర్సింగ్కి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీకు తెలిసిన మేనేజర్లు కానీ, మీరు పనిచేసేటువంటి ప్రాజెక్ట్స్ అవుట్ సోర్సింగ్కి వెళ్ళినా కానీ, లేకపోతే మీ కంపెనీలో ఏమైనా ఇండియాకి వెళ్తున్నా కానీ నెగోషియేట్ చేసుకోండి. ఎంతో కొంత డీసెంట్ శాలరీతోనే పంపిస్తారు వాళ్ళు. ఏ 50 లక్షలకో, 40 లక్షలకో, 60 లక్షలకో పంపిస్తారు. ఓకే, మీకు ఇక్కడ $1,50,000 వచ్చింది కదా అని చెప్పి ఇండియాలో అయితే 1,50,000 అయితే ఖచ్చితంగా ఇవ్వరు. ఓకే, సో మీరు నెగోషియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అది కూడా ఒక అడ్వాంటేజ్. ఓకే, నేను ఇండియా వెళ్ళిపోదాం అనుకుంటున్నా అంటే మనకి తెలుస్తుంది కదండి, యూ కెన్ స్మెల్ ఇట్. అంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఏంది, జాబులు పోతున్నాయి అనేది ఆబ్వియస్లీ ఒక నెల ముందు, 2 నెలల ముందు. ఇప్పుడు మెటా వాళ్ళు మొన్న చూడండి రీసెంట్గా టక్కున 6 AM మళ్ళీ చెప్పి మరీ తీసేశారు. 6 AM ఈమెయిల్ వస్తుంది మీకు అని ముందే చెప్పారు, చెప్పిన ప్రకారమే తీసేశారు వాళ్ళు. అలాగా సో ప్రెజెంట్ జాబ్స్ పోయే సిచ్యువేషన్లో ఉంది కాబట్టి మీకున్న సిచ్యువేషన్ని బట్టి చూసుకొని ఒకవేళ ముందే నెగోషియేట్ చేసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అదొక ఆప్షను. ఆప్షన్ నెంబర్ 2 ఏంటి, ఒకవేళ మీరు ఇండియా వెళ్ళి సర్వైవ్ కాలేదు, మీకు జాబ్ రావట్లేదు అని అనుకుంటే మిడిల్ ఈస్ట్, ఇప్పుడు మొన్న మిడిల్ ఈస్ట్ అంతా మొత్తం అంతా ఇదైపోయింది కదా, వార్ వల్ల అంతా కొంచెం అన్ని డౌన్ అయిపోయినాయి. తర్వాత 15 లక్షల కోట్లు, 30 లక్షల కోట్లు ఎంతో సంథింగ్ ఆ వార్ వల్ల ఆయిల్ మీద లాస్ వచ్చింది అని చెప్పేసి అన్నారు. సో ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ప్రాజెక్టులు తక్కువ ఉన్నా కానీ మళ్ళీ ఇప్పుడు వాళ్ళు స్లోగా కొంచెం ఈ రీజనబుల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మళ్ళీ కొన్ని కొత్త ప్రాజెక్ట్స్, ఎందుకంటే వారు కొన్ని చల్లబడింది అంటే ఇంకా ఆగిపోలేదులే కానీ మరి ఇక అవి ఏం జరుగుతుందో ఏంటో మనకి ప్రస్తుతానికి అయితే తెలియదు. అలా కొంచెం చల్లబడి ఉంది కాబట్టి మళ్ళీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే
మిడిల్ ఈస్ట్‌కి వెళ్ళి జాబులు ట్రై చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. కాకపోతే ఒకటి పెద్ద ప్రాబ్లమ్ ఎక్కడంటే అమెరికాలో ఉన్నంత గొప్పగా ఉండదు మిడిల్ ఈస్ట్‌లో లైఫ్. ఉన్నంత వరకు బానే ఉంటది. చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు దుబాయ్ ఉంది. దుబాయ్‌లో మంచి టాప్ కాలేజెస్ ఉన్నాయి. అమెరికన్ కాలేజెస్ ఉన్నాయి. యూకే కాలేజెస్ ఉన్నాయి. బిట్స్ ఉంది. సో, ఒకటేంటంటే ఇంగ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా గ్రీన్ కార్డ్‌లు, పాస్‌పోర్ట్‌లు అట్లాంటివి ఉండవు అక్కడ. ఉన్నన్ని రోజులు ఉన్నామా, డబ్బులు సంపాదించుకున్నామా, ఎళ్ళిపోయామా. ఆ ప్లేస్‌లో మీరేం చేయొచ్చంటే, మీరెళ్ళి జాబ్ వస్తే సెటిల్ అయ్యి, పిల్లల్ని అక్కడ చదివిచ్చి మంచి టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఓకే. పిల్లల్ని అక్కడ చదివిచ్చేసి, ఆ తర్వాత వాళ్ళకి వదిలేసేయండి. ఇంక వాళ్ళు అమెరికా పోతారా, ఆస్ట్రేలియా పోతారా, ఇండియా పోతారా, వాళ్ళు ఎక్కడ చదువుకుంటారు, ఎక్కడ జాబ్ చేసుకుంటారనేది దాన్ని బట్టి ఈలోపు మీకు ఈ అడ్వాంటేజ్ కూడా ఏమొస్తది తెలుసా? మీరక్కడ సెటిల్ కాలేమో అని తెలిసిందనుకోండి, గిల్లులేం కొనరిగ. ఆ డబ్బులు పెట్టేసుకొని హ్యాపీగా ఇండియాలో మంచిగా ప్రాపర్ ప్లాన్ చేసుకొని ఫైనాన్షియల్ సెటప్ చేసుకుంటారు. ఇది మంచి థాట్. చాలామందికి తెలియనటువంటి లాజిక్ అనమాట. మీకు ఫైనాన్షియల్ సెటప్ చేసుకుంటారు. పిల్లలు మంచి యూనివర్సిటీలో బయట చదువుకున్నట్టుంటది. మీ అబ్రాడ్‌లో ఉన్న డ్రీము అక్కడ అది కూడా బాగున్నాయండి. మిడిల్ ఈస్ట్ సూపర్ ఉంటుంది. ఓకే. ఒక హీట్ కొంచెం ఎండాకాలం అనేది తప్ప బావుంటది. అట్లా కొన్ని ట్రై చేసుకోవచ్చు. ఇక సింగపూర్, మలేషియా వీటిలల్లో పెద్ద చెప్పుకునేంత గొప్ప జాబులు లేవు. ఎందుకంటే ఆల్రెడీ అసలు కుప్పలు మన ఇండియాలో అక్కడ బోలెడంత మంది ఉన్నారు. సో, అక్కడికెళ్ళి జాబులు ట్రై చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. అక్కడ జాబులు వీసాలు రావడము, పీఆర్‌లు రావడము అయన్నీ ఇప్పుడు హైలీ ఇంపాసిబుల్ అనమాట. కాబట్టి ఈ ఆప్షన్ ఒకటి మిడిల్ ఈస్ట్ ఏమైనా ట్రై చేసుకోవచ్చు. లేదు ఇండియాలోనే జాబులు ట్రై చేసుకోవచ్చు. లేదు అంటే వరస్ట్ కేస్‌లో ఆల్టర్‌నేట్ ఇన్‌కమ్ అనేది ఇంక మీరు ఆలోచించుకోవాలి. అది మీరు బిజినెస్ చేసుకుంటారా? లేకపోతే మీ ఊర్లకెళ్ళి ఏమన్నా ఫార్మింగ్ లాంటిది చేసుకుంటారా? లేకపోతే ఊర్లలో బిజినెస్ పెట్టుకుంటారా? సిటీలోనే ఉంటే మాత్రం నెలకి 50,000 లేనిదైతే సిటీలో గడవదు. మీ పిల్లల్ని తీసుకపోయి ఎక్స్‌పెన్సివ్ స్కూల్‌లో జాయిన్ చేస్తే అది పెద్ద హెడేకే. అమెరికాలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పటికిప్పుడు మీ H1 వాళ్ళందరికీ జాబులు పోయినా మళ్ళీ తిరిగి ఇంకో నెల రోజుల్లో జాబ్ వస్తుంది, 2 నెలల్లో జాబ్ వస్తుంది అనే పరిస్థితి అయితే లేదు. క్రాక్ డౌన్ విపరీతంగా జరుగుతుంది. దానికి కూడా ఒక రకంగా కారణం మనమే. విపరీతంగా దాన్ని ఫ్రాడ్ చేసి వదిలిపెట్టేసాము. ఆ ఫ్రాడ్‌లోంచి బయటకొచ్చి మళ్ళీ వాళ్ళు మొత్తం అంతా నీట్‌గా దాన్ని అంతా సెట్ చేసి టాలెంటెడ్ పీపుల్స్‌కే జాబ్ వచ్చేలాగా చేసేలా సెట్ చేస్తున్నారు వాళ్ళు. అది కూడా ఒక రకంగా మంచిదే. కాబట్టి ఇప్పటికిప్పుడు జాబులు పెరిగి H1 వాళ్ళందరికీ వస్తాయి అనడం మాత్రం చాలా కష్టం. కాబట్టి మీరు ఆప్షన్ ఏ మీ కంపెనీతో మాట్లాడుకొని ముందే ప్రిపేర్ అయ్యి డైరెక్ట్ ఇండియాకి మీరు జాబ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారో చూసుకోండి. ఆప్షన్ బి ఇండియాకి వెళ్ళి బిజినెస్ సెటప్ చేసుకోండి. ఆప్షన్ సి మిడిల్ ఈస్ట్‌కి వెళ్ళండి. ఓకే. ఇక లేదు అంటే ఇంకా ఫైనాన్షియల్‌గా ఆల్రెడీ వెల్ ఆఫ్ అయితే గనక ఇంకా వేరే థాట్స్ ఏమన్నా ఆలోచించుకుంటా అంటే ఆలోచించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.